అండి ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు ఈజీగా తొందరగా అయిపోవాలంటే ఉల్లిపాయలు కోడిగుడ్లు ఉంటే చాలు. ఈ కోడిగుడ్డు ఫ్రై ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా ఈజీగా కూడా అయిపోద్ది. ఫాస్ట్గా వేడివేడి అన్నం వండుకొని కోడిగుడ్డు ఫ్రై చేసుకొని తింటే సూపర్గా ఉండిద్ది. దీనికోసం ఏం లేదు, 4 ఉల్లిపాయలు కోసి కడాయి అయితే పెట్టేసి సన్న ఉల్లిపాయలు కోసి అందులో వేసేసి ఒక పచ్చిమిర్చి వేసేసి అది సన్న మంట మీద మగ్గనివ్వాలి. ఉప్పు పసుపు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. ఈ కలర్లోకి వచ్చాక బ్రౌన్ కలర్లోకి కారం అయితే వేసేయాలి. సరిపడా కారం వేసి ఒక 2 గుడ్లు పగలగొట్టి వేసేయాలి. అంతేనండి. ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఈ కర్రీ చేశారా లేదో కామెంట్ చేయండి. గుడ్లు ఎప్పుడైనా నేను సపరేట్గా ఒక గిన్నెలో వేసుకుంటాను, ఎందుకంటే ఏదైనా కుళ్ళిపోతే తీయటానికి బాగుంటుంది. ఇట్లా గుడ్డు వేసేసి ఒక 5 మినిట్స్ కదిలేకుండా అలాగే పెట్టి తర్వాత ఒక్కొక్కటి తిప్పేసుకుని